మేడారం మహారణ్య ప్రాంతం భక్తి శ్రద్ధలతో మరోసారి మారుమ్రోగింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు ముందస్తుగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, మంచి వర్షాలు, శాంతిభద్రతలు కలగాలని ప్రార్థించారు. ఈ పవిత్ర దర్శన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు లక్షలాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్ను మంత్రులు ఘనంగా ప్రారంభించారు. జాతర రోజుల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యాలు సజావుగా అందించేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు, అదనపు సిబ్బంది, భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, భక్తుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.